గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అయోధ్య రామాలయంలో జరిగినటువంటి చోరీ ఇది ఒక పెద్ద డిస్కషన్గా మారింది. ఎందుకంటే భక్తులు విరాళాలు అనేది ఒక పెద్ద సెంటిమెంట్తో ఇస్తూ ఉంటారు, రాముడి మీద భక్తి ప్రపత్తులతో. అలాంటిది చోరీ కావడం అనేది నిజంగా ప్రతి హిందువుని కూడా బాధించింది సార్. మరి హిందూ మత ద్రోహులుగా వీళ్ళని పిలవాలా? ఇలాంటి వారికి శాశ్వత పరిష్కారం ఉందా? ఎస్ అండి. శ్రీరామచంద్రుడు, రామాయణంలో శ్రీరామచంద్రుడు మనం చూస్తే వెన్నుపోటుల వల్ల మోసపోతాడు. ధర్మబద్ధంగా ధర్మానికి నిబద్ధుడు, ధర్మం ఎప్పుడైతే దారి తప్పాడు అనిపిస్తే రాముడు ఎక్కువ బాధపడతాడంట. అలాంటి వ్యక్తిని ఒక పెద్ద వెన్నుపోటోడు జరిగింది ఏది రామాయణంలో. అది ఏంటంటే కైకేయి. ఇప్పుడు ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయిల్లో ఎక్కువ కౌసల్య కంటే ఎక్కువ రాముడు కైకేయిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. కైకేయి కూడా రాముడిని అంత బాగా చూస్తుంది. రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. ఏ రామాయణం చదివినా, మొల్ల రామాయణం నుంచి తులసీదాసు ఒరిజినల్ వాల్మీకి చదివినా మనకి ఇది అర్థమవుతుంది. కానీ అదే కైకేయి వల్ల శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోతాడు, వచ్చే సింహాసనం. అది ఒక పెద్ద వెన్నుపోటు అనమాట. అఫ్ కోర్స్ రాముడి మాటల్లో చెప్పాలంటే ఆ వెన్నుపోటే రావణ సంహారానికి దారితీసి ధర్మానికి దారితీసిందని చెప్తారు. అదంతా తర్వాత కదా. అది రాముడికి వెన్నుపోటు. ఇప్పుడు ఇదే రామాలయం 500 సంవత్సరాల తర్వాత మళ్ళా పునర్ప్రతిష్ఠ జరిగింది అయోధ్య రామ మందిరంగా. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం వచ్చి ఇప్పుడు జనవరి 22న మనకు వచ్చింది. ఆల్మోస్ట్ అప్పటి నుంచి తర్వాత 2024 తర్వాత ఇది ఒక పెద్ద పెను భూకంపం అనమాట. ఏది విధంగా హిందూ భక్తుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఏంటంటే ఒక భయం అనమాట. ఎందుకంటే ఒక మ్లేచ్చులు అనే పదం ఉంటుంది. అంటే ఇతరులు వచ్చి హైందవ ధర్మాన్ని అటాక్ చేయడాన్ని మ్లేచ్చులు అంటారనమాట. అది నేను డెఫినేషన్ కూడా చెప్పేస్తున్నా. ఇది ఈ మ్లేచ్చులు బయట వాళ్ళు వచ్చి హిందూ ధర్మాన్ని అటాక్ చేయడం కాదు, లోపలి వాళ్లే. ఇప్పుడు రాముడిని చూడండి, కైకేయి ఇంటిలో ప్రేమించే తల్లి మోసం చేస్తానని ఎప్పుడు అనుకోడు శ్రీరాముడు, మందర ఫలితంగా ఇన్స్టిగేట్ చేయడం వల్ల. ఇలాగే రాముడికి ఇప్పుడు ఎవరు వెన్నుపోటు పొడిచారంటే మళ్ళీ ఇదే రామభక్తులు రామాలయంలో వెన్నుపోటు పొడిచారు. వీళ్ళనే రామభక్తులు అనకూడదు, గజ దొంగలు అనాలి, దొంగలు అనాలన్నమాట. అయినప్పటికీ భక్తులు విశ్వాసంతో ఉంటారు, రాముడిని ఎవరు ఏం చేయలేరు అదనమాట. అందువల్ల దొంగలు ఎక్కడి నుంచో రారు, లోపల నుంచే వస్తారు. ఒక సామెత కూడా ఉంటుంది, ఏ సంస్కృతి అయినా బయట వాళ్ళ ఎక్కువ నాశనం అవ్వదంట, ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే నాశనం అవుద్ది. ఒక సంస్కృతి కూడా అంతమయ్యేది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్లే, బయటవాడు ఏమీ ఎప్పుడూ చేయలేడు. ఇది ప్రతి వాళ్ళు కూడా హైందవ ధర్మాన్ని రక్షించాలి, సనాతనమైన ధర్మాన్ని రక్షించాలి, హిందూ ధర్మాన్ని రక్షించాలి, లేదా హిందూ మతాన్ని రక్షించాలి. ఏ పదమన్నా వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లాంటిది అనమాట. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉందన్నమాట. సరే, హిందూ దేవాలయాల్లో దొంగలు ఏంటంటే ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉందన్నమాట. ఒక్కసారి వీ షుడ్ డెల్వ్ ఇన్ టు ద హిస్టరీ అండ్ మనం అనుకుంటాం అనమాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అక్కడ సోమనాథ్ వెళ్ళారు. 1126 1000 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 1000 సంవత్సరాల క్రితం గజని 17 సార్లు దండయాత్ర చేసి సోమనాథ ఆలయాన్ని ప్రపంచంలో రిచెస్ట్ ఆలయాల నుంచి సంపద దొంగిలించుకెళ్ళి గజని ఈ ప్రాంతంలో, అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతంలో ట్యాక్సులు లేకుండా చేశాడు 3 సంవత్సరాలు. మనం చదువుకుంటాం. అది బయటోడు చోరీ కాబట్టి మనం దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత. గుర్తుపెట్టుకోవాలి, ఇది బయట వాళ్ళు చేసింది. తర్వాత హంపి ఎవరు చేశారండి? తర్వాత హంపి ఏది, ఇప్పుడు ఎవరైనా హంపి వెళ్తాడు, విజయనగర సామ్రాజ్య క్యాపిటల్, రిచెస్ట్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. అది రిచెస్ట్. ఆంగూస్ మాడిసన్ అనే పదంలో కూడా ఇండియా రిచెస్ట్ అనే దాంట్లో ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ హంపి ఎలా నాశనమైంది? లోపల వాళ్ళు డోర్లు తీయడం వల్ల, లోపల సైనికులు డిఫెక్ట్ అవ్వడం వల్ల. అది ఎంత అంటే 3 నెలల పాటు ఆ సంపదని కొన్ని వేల గుర్రాలు, వందలాది ఏనుగుల మీద తరలిస్తారన్నమాట. అక్కడి నుంచి వెళ్ళింది కోహినూరు వజ్రం ఢిల్లీ. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఎవరు? ఇంటర్నల్ దొంగలు. మరి అప్పుడు మనం గుర్తుపెట్టుకోలేదు. ఇది పెద్దది. తర్వాత నలంద యూనివర్సిటీ ఏ విధంగా మాడింది? ఇంటర్నల్ దొంగలు లేరా? ఇది టర్కిష్ వాడు బక్తియార్ ఖిల్జీ వస్తాడు 1193లో. అక్కడున్న లైబ్రరీ ఆ బుక్కుల్ని దొంగిలిస్తే 3 నెలల పాటు ఆ బుక్కులు కాలనీ అంటండి. 3 నెలల పాటు బక్తియార్ ఖిల్జీ 1193 నలంద యూనివర్సిటీ పేరు చూడండి ఎంతతో. 3 నెలల పాటు తగలబడి అక్కడ నుంచి కూడా కొన్ని వేల గుర్రాల మీద సంపద తరలించారన్నమాట. గ్రంథాలు అక్కడ నుంచే గ్రంథాలు అటు పర్షియన్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతటి అయినా భారత సంస్కృతిని ఏమైనా చేశారు వాళ్ళు బయట వాళ్ళు, కానీ ఇంటర్నల్ దొంగలు ఉన్నారు అక్కడ. ఇలాగే తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నేను ఎందుకు దొంగలు ఎలా ఉంటారో చెప్తాను.
కోణార్క్ సూర్య దేవాలయం వెళ్తారు. ఇండియాలో సూర్య దేవాలయం ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సూర్య దేవాలయం. కోణార్క్ వెళ్తే అక్కడ మూల విరాట్ మనకు ఉండడు, అది దొంగిలించారు. ఎక్కడుంది అది? ఇప్పటికీ ఏ లండన్ మ్యూజియంలో ఉండుంటుంది అనమాట, ఏ న్యూయార్క్లో ఎప్పుడో అది బయటకు వస్తుంది అంతే. ఇది పరిస్థితి. ఇంటర్నల్ దొంగలు భారతదేశంలో మొత్తం ఏంటంటే ఇప్పటికి 20 లక్షల టెంపుల్స్ ఉన్నాయని ఒక అంచనా అనమాట. ఇందులో 8 లక్షల టెంపుల్ పెద్దగా నిధులతో కూడి ఉంటాయి అనమాట. మిగిలిన రోడ్ సైడ్ ఎలా ఉంటాయి. ఒక రోడ్ సైడ్ టెంపుల్ కూడా ఒక ఉండి కొన్ని లక్షల ఆదాయాలు ఉంటాయి. కొన్ని టెంపుల్కి అయితే వేల లక్షల ఎకరాలు కూడా భూములు ఉంటాయి. ఇవి ఇప్పటికీ కూడా ట్రెజర్ అండి. ఇప్పుడు హిందూ టెంపుల్లోనే 4000 టన్నుల బంగారపు నిధులు ఉన్నాయంటే ఊహించుకోవచ్చు అనమాట. ఎంతటి నిధులు ఇప్పటికి ఉంటాయి. ఇప్పటికీ దొంగలు వాళ్ళ కళ్ళు వేసుకుని ఉంటారు. దీన్ని హైందవ ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్లో అయితే ఈ యొక్క వైన్ వ్యాపారస్తులు కూడా ఆలయ కమిటీల్లో ఉంటారన్నమాట. ఇది చాలా డేంజరస్ అనమాట. ఇప్పుడు ఈ దేవాలయాల్లో దొంగతనాలు జరిగితే ఎక్కడో దొంగతనం చేస్తే వేరండి. ఈ దొంగతనం అనేది ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను కూడా పర్సనల్గా ఆ కరోనా టైంలో 10,000 రూపాయలు నేను డొనేట్ చేశాను రామాలయం అంటే. అందువల్ల నేను కూడా అందులో ఒకనే. ఈ రోజు నా 10,000 ఏమైనా నాకు ఒకటి అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నేనేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు నా రాముడి యందు నాకున్న భక్తిని వాడు ఎవడో ఏం చేయలేడు దొంగలు. ఇది హిందూ మత ధర్మం. ఎంతో వేల దొంగలు వచ్చారు, వందల వేల సంవత్సరాల బయట వాళ్ళు రూల్ చేసిన ఆ రాముడి చరిత్రని హిందూ మతాన్ని వీటిని ఎవడు ఏం చేయలేపారు. అదే వివేకానంద చెప్తాడనమాట. 1893 సెప్టెంబర్లో చికాగోలోంచి చెప్తాడు. మహాసముద్రాల అవతల, సప్త సముద్రాల అవతల అని చెప్పొచ్చు. ఏమనంటే దీన్ని ఎవడూ ఏమీ చేయలేడని. ఎందుకంటే దీన్నే రక్షించుకునే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఒకటి ఉంది. మన మేధావులు పెట్టేశారంట. అదే అసిమిలేషన్, ద పవర్ ఆఫ్ అసిమిలేషన్ అంటారు. అదే మైటీ ఒక కత్తి లాంటిది అనమాట, తనకు తాను రక్షించుకుంటుంది. దానికి అదే మొలకెత్తిపోద్ది. ఎవరు ప్రొటెక్టర్స్ కూడా అవసరంలే. ఎంత దొంగలు వచ్చినా ఏమీ కాదనమాట. అదిగోండి అలా ఉంటుంది. ఇప్పటికి ఒక సజీవ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రిలీజియన్స్ అండ్ లివింగ్ రిలీజియన్ ఏంటంటే హిందూ ధర్మం అని చెప్తూ ఉంటారన్నమాట. అందులో ఉన్న డైవర్సిటీయే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అసిమిలేషన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బుద్ధుని ద గ్రేట్ బుద్ధానే 10వ విష్ణు అవతారంగా చేసేసుకుంటుంది ఇది. ఇంకా ఎవరిని రేపొద్దున వేరే మత ఫౌండర్స్ను కూడా ఇందులో మతాల్లో మార్చేసుకుంటుంది అనమాట. గంగా కలుపుకున్నట్టు అంతటి శక్తివంతం అంట. అదే ద పవర్ ఆఫ్ అసిమిలేషన్ అని చెప్తాడు వివేకానంద 1893. ఆ అసిమిలేషన్నే వివరించి సర్వేపల్లి రాధాకృష్ణ ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని, ద ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఎన్నో బుక్కులు రాస్తూ ఉంటారు. ఇవన్నీ మనకి వెళ్తుంటే ఎంత డెప్త్ ఉంటుందంటే అంత డెప్త్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఎంతమంది దేవాలయాల్లో దొంగిలించిన హిందూ మతానికి మాత్రం ఏమీ కాదు. భక్తుల విశ్వాసం, దేవుడి యందున్న భక్తి విశ్వాసం సడలదు. ఎందుకంటే మనకు సిద్ధాంతం ఉంటుంది హిందూ మతంలో. యాక్చువల్గా వేరే చోట అయితే ఇది నాశనం అవ్వాలి, భక్తులు విశ్వసించరు. కానీ హిందువులు విశ్వసిస్తారు. ఈవెన్ మూల విరాట్ అక్కడ మాయమైపోయిన కోణార్క్ ఆలయంలో దండం పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పటికీ హంపి వెళ్ళి విరూపాక్ష ఆలయంలో పూజలు జరుపుతూ ఉంటారు. అక్కడ మూల విరాట్ కదా, ఆభరణాలు కదా ఏమీ ఉండరు, పూజారులు కూడా ఉండరు. అందరూ వెళ్ళిపోయారు. అందరిని తరిమి కొట్టేశారు. వేల మందిని అక్కడ చంపేయడం జరిగింది. కానీ ఏమీ కాదు. ఎందుకంటే విశ్వాసమే అంతటి గొప్ప విశ్వాసం. ఎందుకంటే ఒక కర్మ సిద్ధాంతం అని మనకి ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇందులో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళు తెలిసి ఇవన్నీ ఊహించే ముందే పెట్టినట్టున్నారు. అదే ద పవర్ ఆఫ్ అసిమిలేషన్ అంటారు వివేకానంద ఈ ఫిలాసఫర్స్ మాటలు అనమాట. కాబట్టి భక్తుల విశ్వాసం ఏమీ సడలదో, కాబట్టి ఏం భయపడక్కల. కానీ ఇంటి దొంగల్ని ఎలా అరికట్టాలి? హిందూ టెంపుల్ ఇప్పుడు 20 లక్షల టెంపుల్, హయ్యెస్ట్ టెంపుల్ తమిళనాడులో ద్రవిడియన్ నేలలో ఉంటే 79,000 టెంపుల్తో అది మొదటి స్థానంలో ఉంటే, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంటుంది, తర్వాత యూపీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏ స్టేట్ వెళ్ళినా మనకి వేల టెంపుల్స్ ఉంటాయి అనమాట. అందులో ప్రముఖాలయాలు అంటే టాప్ 10 రిచెస్ట్ టెంపుల్లో ఒక 9 టెంపుల్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఎక్సెప్ట్ వాటికన్ మినాయిస్తే 9 రిచెస్ట్ టెంపుల్స్ ఇండియాలో ఉంటాయి. ఇలాంటి టెంపుల్లో ఇంటి దొంగలు మరి నివారించాలి కదా, చాలా ప్రాబ్లం కదా. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. అసలు ఇంటి దొంగలు ఎలా రాగలుగుతున్నారంటే ఇప్పుడు మనకు ఒక యాక్ట్ ఉంది HRCA అని. దీని ప్రకారం ఏంటంటే హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం
ప్రభుత్వమే ఆలయ కమిటీలని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక సదరన్ స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. నార్త్లో ఏంటంటే మఠాలు వాళ్ళే వారసత్వ పరంగా కొన్ని మఠాలు ఉంటాయి, మఠాధిపతులు. కొన్ని చోట్ల ఏంటంటే ఒక ట్రస్ట్లు ఉంటాయి, అవి డెవలప్ చేస్తూ ఇప్పుడు షిరిడి ట్రస్ట్ అని ఇలా కొన్ని చేస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ పొలిటికల్ జోక్యాలు ఎక్కువగా గవర్నమెంట్ ఎక్కడైతే కంట్రోల్ చేస్తుందో అక్కడ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పొలిటికల్ అపాయింట్మెంటే వస్తాయి. ఒక గవర్నమెంట్ మారేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఎలా వస్తారు, రీసెంట్ టీటీడీ మనం అలా చూసుకోవాలి. గవర్నమెంట్ మారినప్పుడే ఈ సంక్షోభం వచ్చింది. తర్వాత ఇప్పుడు అక్కడ కూడా అంతే, ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతే అక్కడ ఇస్తుంది. తక్కువ కాంట్రవర్షియల్ మఠాధిపతులు మెయింటైన్ చేస్తుంటే తక్కువ వస్తుంది. అది ఎందుకో మనం పరిశీలించుకోవాలి. సో 4 రకాలుగా ఈ పరిపాలన జరుగుతుంది. వ్యక్తిగతంగా వ్యక్తులు, తర్వాత మఠాలు, చారిటబుల్ ట్రస్టులు, తర్వాత గవర్నమెంట్ యాక్ట్. ఈ 4 రకాలుగా మేనేజ్మెంట్ జరుగుతుంది ఇండియాలో అన్నమాట. మరి వీటిలో ఏది బెస్టో చూసుకోవాలి. నాకు తెలిసినంత వరకు హిందూ ఆలయ కమిటీలు ఒక రకంగా అక్కడ పూజ పురస్కారాలు తెలిసి ఒక భక్తి తత్వం ఉండే వాళ్ళతో ఒక శాశ్వత కమిటీ లాంటిది ఒకటి ఉండి వాటిలో ప్రభుత్వం వీటి ప్రకారం, ఎందుకంటే మోడర్న్ ఆర్టికల్లో మన కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది, ఆ పరిపాలన దానికి అనుకూలంగా సాగాలి, ఒక ట్రాన్స్పరెంట్గా సాగాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఈ ఆలయ కమిటీలని హిందూ దైవ కార్యకలాపాలకు అనుకూలంగా ఒక ట్రస్ట్ మోడ్లో ఉపయోగించడమే, రాజకీయంగా జోక్యం లేకపోతే అక్కడ తక్కువగా జరుగుతుంది. ఈ విధంగా హిందూ టెంపుల్స్ని రక్షించుకోవాలి, ఆ నిధులను రక్షించుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈవెన్ సింహాచల భూములు ఏమైనాయి కూడా, అది కూడా పెద్ద కాంట్రవర్సీ అనమాట. తిరుపతి నేలలు ఏమైనాయి, ఆ భూములు, భద్రాచలం టెంపుల్ నేలలు ఏమైనాయి, ఇలా ఆక్యుపేషన్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక లక్షాధికారులు అయిపోతున్నారు, కోటేశ్వరులు అయిపోతున్నారు అనమాట. ఈ విధంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోపోతే మళ్ళీ చరిత్రను రిపీట్ చేసిన పాపాత్ముల కింద మనం ఉండకూడదనమాట. ఈ అయోధ్య రాముని ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా. కాకపోతే ఈ అయోధ్య రామాలయం దగ్గర ఇలాంటివి మళ్ళా రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ ఈ విషయంలో, ముఖ్యంగా ఎవరైతే మనం ప్రొటెక్టర్స్ ఆఫ్ ది హిందూ ధర్మానికి ఉంటున్నారో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇదేమీ మనకి పెద్ద అపవాదు కాదు, ఇదేం మనకు కొత్తదేమి కాదు. భక్తుల విశ్వాసం మాత్రం ఎప్పుడూ సరళం. సరే, వైజాగ్లో భోగపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. సో